SRK న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వామపక్షాల పోరుబాట, ధరలు తగ్గించాలని కలెక్టరేట్ల వద్ద ధర్నా. టీడీపీ వైసీపీలకి కాలం చెల్లింది. జోష్యం చెప్పిన టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు. వైసీపీ పాలనకి ముచ్చటగా 3 ఏళ్లు. సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. అధిక ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు గుంటూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇందులో భాగంగా సిపిఐ, సిపిఎం నాయకులు జంగల అజయ్ కుమార్, పాసం రామారావు మాట్లాడారు. తగ్గించాలి అధిక ధరలు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను, నిత్యావసర సరుకుల ధరలను ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరల పెరుగుదల విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి జిల్లా నలుమూలల నుంచి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ నమ్మింది, విమానయానాలను అమ్మేసింది, పోర్టులను అమ్మేసింది, ఆఖరికి రోడ్లను కూడా అమ్మేసింది. ఇవన్నీ అమ్మేయడంతో పాటు గ్యాస్ ధరలు 1150కి పెంచింది. పెట్రోల్, డీజిల్ ఛార్జీలని 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని 120 దాటి పెంచింది. 50 రూపాయలు ఉన్న డీజిలు ఇవాళ 100 దాటి పెరుగుదల కొనసాగుతూ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులు పాతాళంలో కూరుకుపోతూ ఉంటే నరేంద్ర మోడీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కార్పొరేట్లు, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఇంకా అనేక మంది దేశంలో 1%గా ఉన్న గుత్త కోటీశ్వరులు ఆర్థిక పరిస్థితి ఆకాశ హార్మయాలను దాటుతూ ఉన్నాయి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, కరెంటు పన్ను పెంచి భారాల్ని మోపడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన జిల్లాలో గుంటూరులో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అధిక ధరలకు వ్యతిరేకంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి రాకముందు 46 రూపాయల పెట్రోల్ ధర ఉంటే ఈరోజు 122 రూపాయలు అయింది. నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 460 రూపాయల గ్యాస్ ఉంటే ఈరోజు 1150 రూపాయలకి పెరిగింది. ఇదే కాదు, బియ్యం కానీ, కందిపప్పు కానీ, నూనె కానీ, చింతపండు కానీ అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఈ ధరలు పెరిగిపోయిన వాస్తవం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అయితే ఈరోజు కరోనా నేపథ్యంలో ఇంతవరకు ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుపడలా, చేతి నిండా ఉపాధి లేదు. ప్రజల ఆదాయాలు పెరగకుండా మీరు ధరలు పెంచుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు క్షమించరు. ప్రజల ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమం తీసుకోకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ప్రజలు వీటిని క్షమించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తానేమీ తక్కువ దిల్లా. ఎప్పుడో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
కేంద్ర ప్రభుత్వం మాటలు విని కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందో ఆ విద్యుత్ సంస్కరణలు అమలు జరిపే భాగంగా కరెంట్ ఛార్జీలు పెంచింది. ఎవరి మీద కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచిందండి? 100 యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళ మీద కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచింది. 400 యూనిట్లు పైన కాల్చుకునే వాళ్ళ మీద తక్కువ ఛార్జీలు పెంచింది. ఎవరి మీద వాళ్ళకి ప్రేమ? అదేవిధంగా ఈరోజు బస్ ఛార్జీలు పెంచింది, విద్యుత్ ఛార్జీలు పెంచింది, చెత్త పన్ను పెంచింది. అన్నీ పెంచేటువంటి బాటలోనే ఉన్నాయి. వైసీపీ టీడీపీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు జోష్యం చెప్పారు. చంద్రమౌళి నగర్లో సోమవారం ఎడ్లపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బీజేపీ జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బస్సు యాత్రలు మహానాడులను చూసి ప్రజలు ఓటేయరని ఎద్దేవా చేశారు. రాజకీయంగా రెండు ఇవాళ దేశం రాష్ట్రంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి మరి తెలుగు దేశం 3 ఏళ్ల తర్వాత ఒక మహానాడు నిర్వహించుకుంది. సహజంగా 3 ఏళ్ల విరామం తర్వాత జరిగేది కాబట్టి కొంత తమ శక్తియుక్తులు మొత్తం ఆడ శక్తి సామర్థ్యాలంతా వాడి దాన్ని సక్సెస్ చేశారు. అయితే దానిలో కొన్ని పరస్పర విరుద్ధమైనటువంటి కనపడి, ఎందుకంటే ఒకటి దాని అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ దాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా, కుటుంబ కంపెనీగా చేశారు. లేకపోతే అధికార పార్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఈ గడపకి వైసీపీ అన్నారు. గడప వైసీపీలో ఈ చాలామంది ఎమ్మెల్యేలు కూడా మేము వెళ్ళలేమని తీసుకొచ్చారు. సెకండ్ లైన్ ఉంటారు కదా, ఎమ్మెల్యే తర్వాత స్థానిక నాయకత్వం మాత్రం మేము ససేవరా మేము రాము, వస్తే మమ్మల్ని నిలదీస్తారు అని వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చూసి సరే దీన్ని మార్చి ఒకటి ప్రభుత్వమే వెళ్ళి చెప్పేటట్టుగా ఒకటి మార్చారు. 2 ఈ బీసీలకి నేను ఇంతమందికి ఇచ్చాను, లేకపోతే ఎస్సీలకి బలహీన వర్గాలకు ఇంతమందికి ఇచ్చాను మంత్రులు అని చెప్పి వాళ్ళందరినీ కలిపి 17 మందిని బస్సు యాత్ర కింద పెట్టారు. సందర్భంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అధికారంలో వీళ్ళు నువ్వు పోతే నేను, నేను పోతే నువ్వు అని లోపాయికారి ఒప్పందంగా జరుగుతున్నట్టు రాజకీయ కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడుతుంది. కానీ ప్రజలు అదేవిధంగా ఆలోచిస్తారని అనుకోవటం ప్రమాదం. ఉదాహరణకి మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికలు ఉదాహరణ, అక్కడ అంతకుముందు అధికారంలో ఉంది అకాలీదళ్, తర్వాత అధికారంలో ఉంది కాంగ్రెస్. మరి ఓడిపోయినప్పుడు అకాలీదళ్ని 3rd ప్లేస్ నెట్టేసి, గవర్నమెంట్ 3rd ప్లేస్ నెట్టేసి ఆ ప్లేస్లో ఆప్ వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య కాకుండా 3వది వచ్చింది. మన రాష్ట్రంలో చూసుకుంటే కూడా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, 14 ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ని 4th ప్లేస్కి నెట్టేశారు. అంటే ఇక్కడ చాలా స్పష్టం ఏంటి, అధికారంలో ఉంటేనో ప్రతిపక్షంలో ఉంటేనో తిరిగి నువ్వే అధికారంలోకి వస్తావు అనో, లేకపోతే నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు అనో లేదు. నేను ఎక్కడెక్కడ ఉదాహరణ చూడాల, మన రాష్ట్రం ఉదాహరణ చూడాలి. కాబట్టి ఈ 2 పార్టీలని ప్రజలు చూశారు, ప్రజలు ఒకరిని తిరస్కరించారు, ఒకరిని తిరస్కరించబోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా జనసేన బీజేపీ నిజాయితీకి మారిపోయారు. దేశంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మనకు వస్తున్న పేరు ప్రతిష్టలు, ఏ విధంగా కోవిడ్ని హ్యాండిల్ చేశాం, ఏ విధంగా ఇన్ని 100 కోట్ల డోసులు 200 కోట్ల పైగా వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం, ఏ విధంగా ప్రపంచానికి ఇవాళ మనం కోవిడ్ ఇచ్చాం కాబట్టి వ్యాక్సిన్లు ఇచ్చాం. కాబట్టి ఇవాళ ప్రపంచానికి మనం దిక్సూచి అయ్యాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఎందుకు ఇక్కడ కూడా తప్పకుండా బీజేపీ జనసేన కాంబినేషన్ వస్తుంది. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టు మమతా బెనర్జీ ఫైట్ ఉండేది, కానీ ఇవాళ మమతా బెనర్జీ బీజేపీ ఫైట్ అయింది. కమ్యూనిస్టు కాలగర్భంలో గెలిచిపోయారు, కాంగ్రెస్ కాలగర్భంలో గెలిచిపోయింది. కాబట్టి ఎన్నో రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆ 2 పార్టీలు ప్రధాన పార్టీల్లో ఒక్కో పార్టీ కాలగర్భంలో కలిసిపోవటం
ఒక చోట కమ్యూనిస్ట్ పోయారు, ఒక చోట కాంగ్రెస్ పోయారు, ఒక చోట అకాలీదళ్ పోయారు. ఇక్కడ కూడా ఒక పార్టీ పోయి ఆ పార్టీలో జనసేన బీజేపీ రావడం తథ్యం. వైసీపీ అధికారాన్ని చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నందివెలుగు రోడ్లో సోమవారం సంబరాలు జరిగాయి. మనీ హోటల్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ముస్తఫా పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం ముస్తఫాతో పాటు డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీలా మాట్లాడారు. స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. భగవంతుడు ఆశీస్సులతో, భగవంతుడి దయ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఒక రాజకీయ చైతన్యాన్ని మరి తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళని చైతన్యపరిచి అన్ని కులాలకి, అన్ని మతాలకు సంబంధించి మరి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే ముస్లిం మైనారిటీకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితాంతం ఈ భూమి ఉన్నంత వరకు మరవలేని మైనారిటీసు. ఎందుకంటే ఆ మహానుభావుడు మరి ముస్లిం సంబంధించి రిజర్వేషన్ కల్పించి ఎన్నో కులాలకు సంబంధించి మరి న్యాయం చేస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చేసేసి ఏ ఇంటికి వెళ్ళినా, ముస్లిం మైనారిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మాకు 4% రిజర్వేషన్ వచ్చింది, దానివల్ల ఈరోజు మనకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వచ్చింది, దానివల్ల మేము హార్ట్ ఆపరేషన్ అయిందని చెప్పేసి ఎంతోమంది ఆ విధంగా మరి చెప్తున్నారంటే, అదే ఎవరైనా సరే చిన్న నాయకుడు కాడ నుంచి పెద్ద నాయకుడి వరకు ఎవరైనా సరే మనం ఒక పని చేస్తే జీవితాంతం గుర్తుంచిన విధంగా చేయాల్సిన పరిస్థితి. ఆ విధంగా చేసినప్పుడే అతను నిజమైన రాజకీయ నాయకుడు వస్తాడు. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి ఆయన ఏ విధంగా మరి ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో మరి స్థిరస్థాయిగా ఇటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి చిరస్థాయిగా నిలిచేటట్టు, అదేవిధంగా రాజకీయం కూడా అంటే ఈ విధంగా ఉండాలని నేర్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. అదే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందో, తండ్రి ఆశయ సాధనలో భాగంగా ఆయన తనయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పరిపాలన స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు ఈ రోజుకి. ఎందుకంటే గత ప్రభుత్వాలు పేదలను విస్మరించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ పేదవాడు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, వాళ్ళ బిడ్డల చదువుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పడకూడదని, వాళ్ళ బాధ్యతలన్నింటినీ సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న తదుపరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన, సంక్షేమ రాజ్యం, పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నిలిచిపోయారో అదే రీతిలో తండ్రిని అనుసరిస్తూ తండ్రి ఆలోచన విధానాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో పేద ప్రజలు ఏ విధంగా ఉన్నత స్థితికి చేరితే బాగుంటుందో ఆయన ఆలోచన విధానాలు కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన పరిపాలన రాబో రోజుల్లో నుండి 100 ఏళ్ళు వర్ధిల్లుతూ రాబో రోజుల్లో ఒక 30 సంవత్సరాల పరిపాలన జరిగినట్లయితే ఇక్కడ పేద ప్రజల యొక్క ఉన్నతి జీవన విధానం కావచ్చు, వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు కావచ్చు, ఈ రోజుకే మనం కేరళలో చూసుకున్నట్టయితే అక్షరాస్యతలో వచ్చేటప్పటికి కేరళతో మనం పోటీ పడి దాన్ని అధిగమించేటువంటి పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం. మా పాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. అలాగే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేదల కళ్లల్లో ఆనందం వెల్లు విరవాలని దృఢ సంకల్పంతో సంక్షేమ కార్యక్రమాలన్నీ గ్రామీణ అభివృద్ధి తలమానికమై వార్డ్, గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజా సంక్షేమమే తన సంకల్పంగా భావించి నేటి తరం అరుదైన రాజకీయ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మిన విలువల కోసం ఎంతటి వారైనా ఎదిరించేగల ధీరత్వం ఆయన సొంతం. తండ్రికి తగ్గ తనయుడుగా
నాయకుడిగా అనినిత్యం ప్రజల్లో మమేకమై అఖండ మెజార్టీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 151 సీట్లు గెలుచుకుంటే అందులో ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ప్రతి వర్గానికి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా ప్రతి ఒక్క పోస్టులో హోమ్ మినిస్టర్ కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే ఇలా ఏ పదవికి కూడా మనసున్న నాయకుడిగా వాళ్ళందరికీ నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఓసీ ప్రతి ఒక్కరికి గుర్తించి మంచి మనసున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందించారు. అలాగే అర్హులుగా ఉన్న వాళ్ళకి లంచాలు తావు లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నారు. అదేవిధంగా గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధాపంలో ఉన్న అవ్వ వరకు ప్రతి ఒక్కరికి ఆసరాగా అండగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సుబానిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ గారు లేడంట, ఉన్నాడేమో సార్. తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్ చేస్తూ గ్రావెలు, రోడ్డు మెటల్ని కొట్టేసి పూర్తిగా మైనింగ్ అంతా కూడా దొంగ మైనింగ్ చేసి ఆ ప్రాంతం అంతా ఖాళీ చేశారు. ఇదే విషయాన్ని అనేక సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, డిప్యూటీ డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. అక్రమార్జనలో భాగంగా అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా తాడికొండ మండల వైసీపీ నాయకులు అందరూ కలిసి భాగాలు వేసి పంచుకొని వాటాలు వేసుకొని అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. మైనింగ్లో వల్ల కొండ అంతా కూడా కొట్టేశారు. ఆ మిగిలిన భాగాల్లో కొండ కొట్టేగా ఉన్న స్థలం మొత్తాన్ని కూడా ఆక్రమించి ప్లాట్లు వేసుకొని సెంటు 2 లక్షలకి అలాగా అమ్ముకుంటూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 2 సెంట్లు వీళ్ళే ఒక లేఅవుట్ వేసేసి వీళ్ళే అమ్ముకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన లాంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు శ్రేయోభిలాషులు అందరూ కలిసి 16వ తారీఖున ఈ నెల ఈ విషయం మీద కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి గ్రీవెన్స్లో పిటిషన్ ఇచ్చారు. పిటిషన్ ఇచ్చారనే దుగ్ధతో వారి అక్రమాలకి ప్రశ్నించారనే ఒక ఆలోచనతో పిటిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టాలని ఒక కుట్రతో వీరిని బెదిరిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు ముందుకు రారనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పిటిషన్లో ముఖ్యంగా ఉన్న మైనార్టీ నాయకుడు, మా నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుబానీ గారిని దాడి చేసి కొట్టారు. నిన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో వారిని చేర్పించడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నారు. కోనసీమ ఘటనపై
సిబిఐతో విచారణ చేపట్టాలని దళిత బహుజన ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగానే సోమవారం స్పందన కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చివరిగా కేఎన్పీఎస్ నాయకులు విజయభాస్కర్, వీసీకే రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడారు. అంబేద్కర్ పేరు కొనసాగించాలి. ప్రజా సంఘాల ఐక్యత, అంబేద్కర్ జిల్లాని, కోనసీమ అంబేద్కర్ జిల్లాని. మేమందరం దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి అమలాపురంలో జరిగిన అంబేద్కర్ పేరుకు వ్యతిరేకంగా జరిగిన దుర్మార్గమైన యాజిటేటర్స్ మంత్రి ఎమ్మెల్యేలు తగలబెట్టారు. అది కాకుండా ఇప్పుడు మేము కలెక్టర్ గారిని ఏం కోరేమంటే ఆందోళనకారులు అందరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని, అదేవిధంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించాలని, మరి అక్కడ దోషులందరినీ కూడా గుర్తించి ఎవరిని కూడా అరమరికలు లేకుండా, రాజకీయ పార్టీల విభేదాలు లేకుండా దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలని మేము ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ డిమాండ్ చేశాం. అమలాపురంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకి పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది విధ్వంసకారులు, కులోన్మాదులు ఆ అమలాపురంలో దాడి చేసి మంత్రి ఇల్లుని, ఒక బీసీ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఇంటిని కూడా నిర్దాక్షిణ్యంగా తగలబెట్టినారు. ఈ సంఘటనలో మొత్తం కూడా దాదాపు 8 గంటల ఈ విధ్వంసం అక్కడ పోలీసుల సహకారంతో, ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని ఈ ప్రజా సంఘాలన్నీ కూడా రోజుకో కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని, అందులో పాల్గొన్న దోషులను కఠినంగా శిక్షించాలని, అట్లాగే సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీని అక్కడ మా మండలి నుంచి కూడా, శాసన మండలి నుంచి కూడా బర్తరఫ్ చేయాలనే డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అన్ని ప్రజా సంఘాలు, దళిత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కలిసి ఆయనకి విజ్ఞాపన పత్రం ఇచ్చాం. రహదారిని విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం జీఎంసీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడారు. రహదారిని విస్తరించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు శారదా కాలనీకి సంబంధించి మరి మధ్య రోడ్డు గతంలో 20 అడుగులుగా ఉండేది. ఆ 20 అడుగుల రోడ్డుని 40 అడుగులు చేయాలని, అక్కడ నివాసాలన్నీ కూడా ఆ 20 అడుగులు ఖాళీ స్థలం ఏదైతే అవసరమో దానికోసం అందరిని కూడా ఖాళీ చేయమంటా ఉన్నారు. దానివల్ల మరి అనేక ఇళ్ళు మరి గత 30-40 సంవత్సరాలుగా నివాసం ఉన్నాయన్నీ కూడా పోతూ ఉన్నాయి. దీన్ని మరి అక్కడ స్థానికులు కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈరోజు గ్రీవెన్స్లో మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం మేమంతా రావడం జరిగింది. వాస్తవంగా మరి ఆ రోడ్డు కేవలం 1వ లైన్ నుంచి 21వ లైన్ వరకే ఆ రోడ్డు ఉంటుంది. 20ని 40 చేసినా 30 చేసినా ఆడ వచ్చే సమస్య ఏం లేదు. కారణం ఏంటంటే లారీలు కానీ బస్సులు కానీ ఆ రోడ్డున వచ్చే అవకాశం లేదు. అట్లాగే అమరావతి రోడ్డు కనెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి శారదా కాలనీ 1వ లైన్ నుంచి మరి అమరావతి రోడ్డు కలపడానికి కేవలం 15 అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది. అట్లాగే 21 రోడ్డును కూడా 21 లైన్ కట్టైన రోడ్డు కాబట్టి దాన్ని 40 అడుగులు కాకుండా 30 అడుగులు చేసి అక్కడ స్థానికుల నివాసాలని మరి గతంలోలాగా కొనసాగించుకోవాలని కోరుతా ఉన్నాం. గత 30-40 సంవత్సరాలుగా మరి నివాసం ఉంటూ వాళ్ళ ఆర్థిక స్తోమత వల్ల చిన్నగా ఇవాళేదో నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ పరిస్థితిలో వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించడం వల్ల వాళ్ళు మరి గృహాలన్నీ కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అధికారులు మానవతా దృష్టిపథంతో ఆలోచించి వారందరూ కూడా న్యాయం చేయాలని మరి సిపిఐగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వామపక్షాల పోరుబాట, ధరలు తగ్గించాలని కలెక్టరేట్ల వద్ద ధర్నా.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.